నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చెక్ డ్యాం బ్రిడ్జ్ కూల్చింది ఇసుక మాఫియాని కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి గంగుల జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నివాళులర్పించిన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్ కామారెడ్డిలో రైల్ రోకోను అడ్డుకున్న పోలీసులు ఇక వార్తల్లోని వివరాలు ఇసుక మాఫియానే తనుగుల చెక్ డ్యాం ను పేల్చివేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ పమీల సత్పతిని కలిసి వినతి పత్రం అందజేశారు. కూల్చివేత ఘటనపై నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ చెక్ డ్యాం ను ఇసుక మాఫియాకు చెందిన కొందరు పేల్చివేశారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో చెక్ డ్యాం ను పరిశీలించామని చెప్పారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని ఎవరో కావాలని పేల్చినట్లు ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారని ఆరోపించారు. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేల బృందంతో కలిసి త్వరలోనే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చెక్ డ్యాంలనేవి రాష్ట్ర దేశ సంపదలని, వీటిని ధ్వంసం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణించి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. చెక్ డ్యాం నిర్మాణం నాణ్యత లేదంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. ఇసుక మాఫియా పేలుళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. చెక్ డ్యాం పేలుళ్ల వీడియోలను కాంగ్రెస్ తనకు పంపారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. పేలుడు ఘటనకు సంబంధించిన బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణ, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక డెలిగేషన్ కూడా పోయి రిప్రజెంటేషన్ జరిగింది. మా రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక 5 రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ను పేల్చివేసినట్టు గుర్తించడం జరిగింది బీఆర్ఎస్ డెలిగేషన్. ఆ రోజు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే, రాత్రిపూట పెద్ద సౌండ్ వచ్చింది, ఇది యాక్సిడెంటల్గా కూలిపోయలేదు, ఎవరో బాంబులు పెట్టి లేపారు. గతంలో కూడా హుసేన్మియా వాగు మీద ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రాథమికంగా మేము చూస్తుండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా ఇక్కడ కనమల్లే. నా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట మండలంలో తనుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని ఆయా ప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించారని వక్తలు కొనియాడారు. మహిళా లోకాన్ని అక్షరాస్యత వైపు నడిపించిన మహాత్ముడని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంతో పాటు శాతవాహన యూనివర్సిటీ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మొదట డీసీసీ కార్యాలయంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ వద్ద సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ హాజరై జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. కుల వివక్ష, నిరక్షరాస్యత, సతీ సహగమనంపై ప్రజలను జాగృతం చేసి మహాత్మగా నిలిచారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి ఎన్నో సమస్యలను ఎదుర్కొని దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం ద్వారా మహిళా లోకాన్ని అక్షరాస్యత వైపు నడిపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, బానోతు, మడుపు మోహన్, పత్తి మధు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుల వివక్ష, నిరక్షరాస్యత,
అదేవిధంగా సతీ సాగానం వీటన్నిటి మీద పోరాటం చేసి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి ప్రజలను జాగృతం చేసి మరి ఎంతో గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో బీసీసీఎల్ అధ్యక్షులు పూలే ఆంజనేయులు గౌడ నేతృత్వంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా జ్యోతిబా పూలే గారి గురించి మాట్లాడాలంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక గురువుగా ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి అక్షరాస్యత వైపు తీసుకుపోయే ఒక మంచి ఆలోచనతో అందరికీ విద్య ఉండాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 18వ శతాబ్దంలో భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి ఒక మహనీయుడు పుట్టినటువంటి గడ్డ భారతదేశం. బడుగు బలహీన వర్గాల కోసం సామాజిక సంఘ సంస్కర్తగా, ఒక తత్వవేత్తగా అనేక ఆ రోజుల్లో అన్యాయానికి గురైనటువంటి బడుగు బలహీన వర్గాల కోసం అగ్రకులాల మీద పోరాటం చేసి ఒక మహాత్మా అనే పేరును పిలుచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మహాత్మా జ్యోతిబా పూలే. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని ముకరంపురాలో గల జ్యోతిబా పూలే మైదానంలో పూలే వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. జ్యోతిబా పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోశారని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను కరీంనగర్లో నెలకొల్పాలని డిమాండ్ చేశారు. జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి, మంతెన కిరణ్, ఎట్ల సురేందర్, మురళి, ప్రజ్యోత్, తిరుపతి, రవీంద్రాచారి, శ్రీనివాస్, మనోజ్ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘాల పక్షాన ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ రావడం జరిగింది. ఈరోజు ఆ మహనీయుని అందరం కూడా మనం స్మరించుకొని ఆ మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈరోజు బీసీల ఐక్యతగా మనందరం ముందు సాగాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనం జరుగుతున్న సమస్య ఏంటంటే ఈ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను 42% ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మేనిఫెస్టో చేసింది. దాని అనుగుణంగా జీవో తయారు చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ దాన్ని కోర్టుకు వెళ్ళడం, తర్వాత పరిణామాల దృష్ట్యా మళ్ళీ 46 జీవో ఇవ్వడం, ఈ ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి. జ్యోతిరావు పూలే గారు వర్ధంతి, కానీ ఇలాంటి మహనీయులు మళ్ళీ జన్మలకు కూడా ఉండాలని, పుట్టాలని, వాళ్ళ విద్యను మాలాంటి బడుగు బలహీన వర్గాలకు అందించాలని ఆ యొక్క మహనీయుని కోరుకుంటూ ఈరోజు ఉన్నటువంటి బీసీ ఫలాలను ఉన్నత వర్గాలు గుంజుకుంటున్నాయి. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ అనేది ఒక బూటకం వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి బీజేపీ దగ్గర బంతి ఉంది, అసలు బంతి బీజేపీ దగ్గర ఉంది. మా యొక్క బీసీ ప్రధానమంత్రి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కసారి కూడా బీసీ ఊదా ఎత్తకుండా బీసీలకు వద్దు రిజర్వేషన్లు, మొత్తం ఏం లేకుండా ఈడబ్ల్యూసీ కూడా తీసిపడేసేయండి. జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వంగ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కోతిరాంపూర్ బైపాస్ రోడ్డులో గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతిబా పూలే సంఘ సంస్కర్తగా విశేష సేవలు అందించారని వంగ వెంకటేశ్వర్లు అన్నారు. అంటరానితన నిర్మూలనకు కృషి చేశారని, బాలికలకు విద్య నేర్చుకోవడానికి పాఠశాలను నిర్మించారని గుర్తు చేశారు. మహిళలను ప్రోత్సహించి తన భార్య సావిత్రిబాయి పూలేతో విద్యాభ్యాసం చేయించాడన్నారు. జ్యోతిబా పూలే ఆధునిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలను చైతన్యపరిచారని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గడప కోటేష్ కుమార్ అన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి వితంతులకు మనోధైర్యాన్నిచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య, యూత్ ప్రెసిడెంట్ అనుమాస నితిన్ కుమార్, ఎన్ఎం ప్రకాష్, పొల్లం లింగమూర్తి, బుర్ర జగదీష్, రమణారెడ్డి, సర్మంద రాజయ్య, రాజేందర్ పాల్గొన్నారు. సాధిద్దాం
డిసెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లో ఏనే వద్ద మైదానంలో భారీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లు హెలీప్యాడ్ సభా ప్రాంగణాన్ని సిపి విజయ్ కుమార్ పరిశీలించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి విజయ్ కుమార్ తో పాటు పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు కార్యక్రమ ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పైన అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసి సెక్యూరిటీ పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనే దానిపైన కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ చూసుకుంటారు. తర్వాత ఈ రాబోయే గ్రామ పంచాయత్ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ డివిజన్లో కూడా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పనిచేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయిస్తూ జాగృతి నాయకురాలు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కామారెడ్డి పోలీసులు, ఆర్పీఎఫ్ రంగంలోకి దిగారు. కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టు చేసే క్రమంలో కవిత చేతికి గాయం అయినట్టుగా తెలుస్తోంది. కేవలం కవిత వాహనం తప్ప మరో వాహనాన్ని అనుమతించకపోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట జాగృతి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. కరీంనగర్లోని ఓ కార్పొరేటర్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం రేపింది. నగరంలోని కిసాన్ నగర్ మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి భార్య తిరుమల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తిరుమల మృతి చెందింది. కాగా తన సోదరి అనారోగ్యంతో మరణించిందని సోదరుడు తెలిపారు. బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ కార్పొరేటర్ కుర్ర తిరుపతి, ఆయన కుటుంబీకులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్షను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నవంబర్ 29వ తేదీన బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్లు జరుపుకుంటాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బీఆర్ఎస్వి నాయకులు రూపొందించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ పోస్టర్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, నగరాధ్యక్షులు చల్లా హర్శంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాయోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు
ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. దీనికి పెద్ద ఎత్తున మా విద్యార్థి లోకం అంతా కూడా తరలిరావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దానిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ అన్న గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, పట్టణ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో దీక్షా దివస్ సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తలకు దారితీసింది. జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయగా కరీంనగర్ కు చెందిన పలువురు జాగృతి నాయకులు సైతం అరెస్ట్ అయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఆదివాసీ జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తూరి రఘు, జిల్లా సీనియర్ నాయకులు రంగనవేణి లక్ష్మణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ మిల్ కార్మికులు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ లో సిఐటియు నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన ప్రణాళిక లేకపోవడంతో అనేక మిల్లులు మూతపడుతున్నాయని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. రైస్ ఇండస్ట్రీస్ టెండర్ వడ్ల సమస్య నేటికి పరిష్కారం కాలేదన్నారు. వానాకాలపు పంట దిగుబడి వచ్చిన ఈ నేపథ్యంలో కూడా గత నెల రోజులుగా ఆర్డర్లు రేక రైస్ మిల్లులు నడవడం లేదన్నారు. తద్వారా ఆపరేటర్లకు లేబర్ పనులు దొరకడం లేదని చెప్పారు. వెంటనే మిల్లులు నడపాలని, బియ్యం సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, కోశాధికారి రాజేశం, రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, నాయకులు దండు నర్సయ్య, వెంకటేశం, ఎస్ రమేష్, చంద్రమౌళి, ఇజ్జగిరి రాజు పాల్గొన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఈఎంఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఈఎంఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. కార్మికులకు ఉపాధి కల్పించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత ఈఎంఆర్ బియ్యం వెంటనే ఈఎంఆర్ వెంటనే వెంటనే ఈఎంఆర్ బకాయిలు వెంటనే ఈఎంఆర్ బకాయిలు వెంటనే ఈఎంఆర్ఐ బకాయిలు వెంటనే ఇల్లు ఉపాధి పని కల్పించాలి. నడిపించాలి. నడవాలి నడవాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న ఆశావాహులతో బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అసలు పంచాయతీ ఎన్నికలు ఎందుకోసం జరుగుతున్నాయో ప్రజలకు తెలుసని బాస సత్యనారాయణ అన్నారు. ఏం ఆశించి అభ్యర్థులను గెలిపించాలనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పారు. ఊరు అభివృద్ధి కావాలంటే కావాల్సిన నిధులు ఇచ్చే సత్తా ఉన్న పార్టీ ఏదో ప్రజలే నిర్ణయించాలని తెలిపారు. కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని తెలిపారు. 15th ఫైనాన్స్ నిధులు 3,000 కోట్లున్నాయి. ఈ 3,000 కోట్లు ఇప్పుడు కనుక ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపకుంటే అవి మార్చి కల్లా మళ్ళీ తిరిగి కేంద్రానికి పోతాయి.
దీనివల్ల అభివృద్ధి చేయలేకపోతాం. మేము స్వతహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ నిధులను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లను నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని మహిళలు రోడ్డుపైన బైఠాయించారు. నిత్యం వేలాది వాహనాలతో దుమ్ము ధూళికి నరకం అనుభవిస్తున్నామంటూ సుమారు 30 నిమిషాల పాటు ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ సంజీవ్ సంఘటనా స్థలాన్ని చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించారు. ప్రతినిత్యం వాహనాల రద్దీతో దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆరోపించారు. శీతాకాలం కావడంతో ఉదయాన్నే దుమ్ము ధూళి పీల్చుకోవడం ద్వారా వృద్ధులకు, పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు, చెస్ట్, లంగ్స్ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తినే తిండిలో సైతం ధూళి పడుతుందన్నారు. గత కొన్ని రోజులుగా ఎంత చెప్పినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో ధర్నాకు దిగామని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వాటర్ కూడా ఆయన పీఓ చెప్పినా ఇప్పుడు ఇమీడియట్గా వాటర్ స్టార్ట్ చేసింది. రోడ్ మార్నింగ్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని మానసాదేవి, అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 జంట నాగ శివలింగాలకు జలాభిషేకం చేశారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భక్తుల వాహనాల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాహనాలను రోడ్లపైన నిలపకూడదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల మొండి వైఖరి వీడాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని రామ్నగర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీల పట్ల ప్రభుత్వాలు కపట ప్రేమ చూపిస్తున్నాయని ఎన్ఎం ప్రకాష్ అన్నారు. ప్రస్తుతం జీవో 46 ద్వారా ఎన్నికలు నిర్వహించడం బీసీలకు నమ్మక ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంద వెంకన్న, జిల్లా కార్యదర్శి ఎన్ఎం వామన్, ప్రచార కార్యదర్శి పర్వతం మల్లేశం, యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, బీసీ సంఘాల నాయకులు కిలన్ గౌడ్, వెంకటేష్, మారుతి, శ్రీనివాస్, మాధవ్, రాజారాం యాదవ్, పురుషోత్తం, ఆశిష్ రెడ్డి పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేగొండ గూడేపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించాలని తెలిపారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు వివరాల నమోదుకు ప్రత్యేక బ్యాంకు ప్రారంభించాలని, లావాదేవీలు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా నుండే జరపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు రవికుమార్, గిరిధర్ పాల్గొన్నారు. నేను చెప్తాను లోకల్ కూడా చదువుకున్న పిల్లలు కూడా నా పార్టీ చేసిన లోకల్కి ప్రైవేట్ పర్సన్ ఏమవుతుంది దానికి బాగుంది అంటే వాళ్ళకి అంతకుముందు కూడా ఉంది ఎంతమంది తీసుకోవాలి అది బ్యాంక్ అకౌంట్ లో మీరు ఫోకస్ చేయాలి. అది నార్మల్ గా ఏం చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కొత్తది చేయాలి, ఇది ఫోకస్ చేయాలి, ఇది మనం చెప్పాలి. ఇది పడంగానే మీరు అందరినీ కూపన్ పెట్టాం సార్, వెంటనే స్కాన్ చేసి ఆపరేషన్ వెబ్సైట్ అప్లోడ్ చేసి క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు స్ఫూర్తితో రానున్న పోటీల్లో గెలుపు కోసం మరింత కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా విద్యా అధికారి శారద అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని ప్రభుత్వ గురుకుల బాలుర పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు అండర్ 14 విద్యార్థులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో బాలికల విభాగం నుండి నిజామాబాద్ జిల్లా విద్యార్థులు విజయం సాధించగా, బాలుర విభాగంలో ఖమ్మం జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పోతు ప్రభాకర్, వ్యాయామ ఉపాధ్యాయులు సౌజన్య, రాజయ్య, కుమ్రయ్య, పలు జిల్లాలకు చెందిన పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. గెలిపి ఓటములు అనేది సహజం. అది కాకపోతే ఓడిన వాళ్ళు ఇంకా నేర్చుకొని గెలిచిన వాళ్ళతో పోటీగా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి గెలవాలని వాళ్ళకి నేను చెప్పే సందేశం. పిల్లలకి ఇదే జిల్లా స్థాయిలో కాకుండా కూడా నేషనల్ వైడ్గా కూడా వీళ్ళని అట్లా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ అన్ని జిల్లాలు కాకుండా ఇంకా కూడా మనం నేషనల్ వైడ్గా వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 3 రోజుల దాకా వచ్చి ఇక్కడ ఆడాము, ఫస్ట్ ప్లేస్ కొట్టాము. దానికి మాకు చాలా గర్వకారంగా ఉంది. మా ఖమ్మానికి కూడా, మా ఖమ్మం జిల్లాకి చాలా గర్వకారంగా అనుకుంటున్నాము. అంతేకాక మళ్ళీ వచ్చి జాతీయ స్థాయికి వెళ్ళి అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ కొట్టి మన తెలంగాణకి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను నేను. అలాగే మా వాస్ సారు, ఇంకా మాతో వచ్చిన పీటీ సార్లు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మంచిగా చెప్పుకుంటా, ఆడిపించుకుంటా, మమ్మల్ని ధైర్యంగా ఉంచుకుంటా ఫస్ట్ ప్లేస్ కొట్టాలి అనుకుంటా ధైర్యం చెప్పుకుంటా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. దానివల్ల మేము ఇంకా ధైర్యంగా ఉండి ఆడుకుంటా, మా సార్ మళ్ళీ స్కిల్స్ అవి చెప్పుకుంటా రోజు డైలీ ప్రాక్టీస్ చేపిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెక్ డ్యాం బ్రిడ్జ్ కూల్చింది ఇసుక మాఫియాని, కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి గంగుల. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, నివాళులర్పించిన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు. జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్, కామారెడ్డిలో రైలు రోకోను అడ్డుకున్న పోలీసులు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.